ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక పర్మిట్లు ఇవ్వడంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఉత్తర్వుల్లో తెలిపింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రధానంగా ప్రభుత్వం చెప్పింది. అందుకే ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆయన హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఇక వెంకటరెడ్డిపై ఇప్పటికే సిఐడి విచారణ చేస్తోంది. రేపో మాపో ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన వెంకటరెడ్డికి ఇవాళ్టితో డిప్యుటేషన్ పూర్తి కావాల్సి ఉంది. సస్పెండ్ చేయకపోతే రిలీవ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. న్యాయ సలహా తీసుకుని ప్రభుత్వం ఈ మేరకు సస్పెండ్ చేసింది. వెంకటరెడ్డిపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి. ఏపీ మాజీ ఎండీసీ వెంకటరెడ్డిని సస్పెండ్ చేస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు అందిస్తారు. టీవీరావు, చెప్పండి, అటు ఏపీ మాజీ ఎండీసీ వెంకటరెడ్డిని ప్రభుత్వం అయితే సస్పెండ్ చేసింది, అలాగే సిబిఐ విచారణ కూడా ఇతనిపై వేసే అవకాశం ఉంది. ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ ఏ విధంగా చూడాలంటారు? మాధవి, ప్రభుత్వం ముందుగానే పసిగట్టినట్టు ఏపీ ఎండీసీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి అడ్డంగా బుక్ అయ్యారు. అయితే ఆ సస్పెండ్ వేట్ అనేది రేపా మాపా అనుకుంటూ ఉన్నటువంటి తరుణంలో అనుకున్నట్టే ఏదైతే ఈరోజు సాధారణంగా ఈ ఏపీఎండిసి చైర్మన్ వెంకటరెడ్డి డిప్యుటేషన్ మీద ఈ విధులు నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కావాలని కేంద్ర సర్వీసుల నుంచి తీసుకొచ్చి పెట్టుకుంది. మరి ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నందుకు వైసీపీకి అనుకూలంగా అన్ని వ్యవహారాలు చక్కబెట్టాడు. మరి ఇందుకు ప్రతిఫలంగానే ఈ రోజున ఆయన ఈ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే ఈరోజే డిప్యుటేషన్ కూడా పూర్తి కానుంది. మరి ఈ డిప్యుటేషన్ పూర్తయి వెళ్ళిపోతే కనుక ఆ ఎండీసీ చైర్మన్ చేసినటువంటి నిర్వాకాలు ఏవి కూడా పట్టుకోవడానికి వీలయ్యేది కాదు. మరి అందుకు తగ్గట్టే ఈ విషయాన్ని పసిగట్టి దాదాపుగా చాలా కాలం ముందుగానే 2-3 వారాలకు ముందుగానే ఏపీఎండీసీ గనుల శాఖకు సంబంధించిన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి కార్యాలయాన్ని ఆల్రెడీ సీజ్ చేసేసింది. మరి అందులో ఉన్నటువంటి వాల్యుబుల్ హార్డ్ డిస్కులు అయితేనేమి, ఇన్ఫర్మేటివ్ పత్రాలు అయితేనేమి, డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా భద్రం చేసింది. ఇందుకు సంబంధించి కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. మరి ఆ కార్యాలయాన్ని సీజ్ చేయడం కూడా జరిగింది. మరి ఆ కార్యాలయంలో ఎవరిని వెళ్లేందుకు అనుమతి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఏపీఎండీసీ చైర్మన్ వెంకటరెడ్డిని సస్పెండ్ అయిపోయిన నేపథ్యంలో మరి ఆ ఎండీసీ చైర్మన్గా ఉన్నాడు, మళ్ళీ గనుల శాఖకు మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఉన్నాడు. మరి ఈ నేపథ్యంలో ఆయనకి తాత్కాలికంగా ముందుగా ఒక కేసు ఏదైతే లోపలికి వెళితే కనుక చాలా కేసులు ఆయన మెడకు చుట్టుకునేటటువంటి ప్రమాదం కూడా ఉంది. మరి ప్రాథమికంగా తీసుకున్న సమాచారాన్ని బట్టి ఎన్జిటి ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఉత్తర్వులకు సంబంధించి ఆ తీర్పునకు సంబంధించి ఈ విరుద్ధంగా వ్యవహరించారు అనేటటువంటి కారణంతో ప్రస్తుతానికి ఎండీసీ చైర్మన్ వెంకటరెడ్డిని సస్పెండ్ చేశారు. మరి ఇది కాకుండా ఇక ఆయనకు సంబంధించి శాండ్ ఏదైతే మైనింగ్లో ప్రధానంగా కీలక భూమిక పోషించినటువంటి ఈ ఎండీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి శాండ్, బైరిటీస్, అలాగే గ్రానైట్, ఇతర ఇసుక దందా వీటి మొత్తానికి సంబంధించి కీ రోల్ పోషించారు. మరి దీనికి సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతలందరికీ కూడా పూర్తి స్థాయిలో దోచిపెట్టారు అనేటటువంటి అభియోగం ఆయనపై బలంగా ఉంది. దీంతో ఇప్పటికే ఇక్కడ ఆ స్థానంలో వేరే ఎండీని కూడా ఈరోజు నియామకం జరిగిపోయింది. మరి అయితే కనుక ఈయన చేసిన 5 ఏళ్లలో ఈయన చక్కబెట్టినటువంటి వ్యవహారాలన్నిటిపై కూడా ఏపీ ప్రభుత్వం కన్నేసింది. ఇప్పటికే సాధారణంగా చూస్తే భూ హక్కు చట్టం కింద ఉన్నటువంటి భూ హక్కు అనేటటువంటిది
ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రవేశపెట్టారు. మరి దీన్ని ప్రవేశపెట్టినందుకు కేవలం ఏపీఎండిసి చైర్మన్ వెంకటరెడ్డికే లబ్ధి చేకూర్చేలా ఈ పథకం రూపాంతరం చెందిందా అనే అనుమానాలు కలిగేలా ఈ వ్యవహారం అంతా నడిచింది. దాదాపుగా 200 రూపాయలకు రాయి వచ్చేటటువంటి పరిస్థితుల్లో అదే రాయిని ఒక ఆక్షన్, ఒక టెండర్ల ద్వారా 900 రూపాయలు పలికే విధంగా, అంటే దాదాపుగా 25 లక్షల రాళ్ళు ఇదే రేటుకి ప్రభుత్వం సరఫరా చేసుకుంది. ఏదైతే టెండర్ల రూపంలో ఆయన వెనక ఉండి నడిపినటువంటి చిత్రాలు ఇటువంటివి 1-2 కాదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై ఇప్పుడు ఈ వెంకటరెడ్డిని అరెస్ట్ కూడా రేపో మాపో అరెస్ట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. క్రిమినల్ కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. సిఐడి విచారణ ఉధృతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా వెంకటరెడ్డి లాంటి తిమింగళాలు ఏపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో చాలామంది ఉన్నారనేటటువంటి అభియోగాల నేపథ్యంలో తొలుత వెంకటరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కన్నేసింది. అనుకున్నట్టుగానే అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నింటినీ కూడా పటిష్టంగా భద్రపరుస్తుంది. ఇప్పటికే వెంకటరెడ్డిని అయితే కనుక రేపో మాపో అరెస్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మాధవి. రైట్, థ్యాంక్ యూ టీవీరావు.